మనకి స్వచ్ఛ సర్వేక్షణ అనేది 2016 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్‌లో మనకి ముఖ్యమైన స్కీమ్ వచ్చేసి స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కింద క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విజయవాడ నగరం ఇప్పటికే అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ నుంచి టాప్ 10 ర్యాంక్స్‌తో వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా 6th ర్యాంక్ రావడం జరిగింది. 2024 సంబంధించిన ర్యాంక్ అనేది 2025లో ఒక టీం కూడా రాబోతుంది. ఇప్పుడు కూడా వచ్చి వీళ్ళు క్లీన్‌నెస్ సంబంధించి అలాగనే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఉండొచ్చు, వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, దీనికి సంబంధించి టీమ్స్ వచ్చి విజయవాడ నగరం అంటే 64 వార్డ్స్లో ఎంతవరకు వేరియస్ పారామీటర్స్తో పర్ఫామ్ చేస్తాం దానిపైన టీం వెరిఫై చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అయితే మనకి 6th ర్యాంక్ రావడం జరిగింది. ఈ టైం డెఫినెట్లీ మనం దానికన్నా మంచి ర్యాంక్ వస్తుందని మనం అనుకుంటున్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ అనేది చాలా క్రిటికల్. సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా మనం ఆల్రెడీ కార్పొరేషన్లో దాదాపుగా 1,00,000 మంది నుంచి ఆన్లైన్ యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. ఖచ్చితంగా లాస్ట్ టైం కన్నా మంచి ర్యాంక్ వస్తుందని మంచి హోప్లో ఉన్నాం.